నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ని లోకేష్ అవమానించారు అని చెప్పేసి బయటకు వార్త వస్తుంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా కోపంగా ఉన్నారు లోకేష్ పైన అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏ కాంటెక్స్ట్ లో ఇదంతా జరిగి ఉండొచ్చు సార్? కాంటెక్స్ట్ ఏంటంటే రామోజీరావు సంతాప సభ జరిపారు. దానికి 5 కోట్లు కేటాయించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికోసం 5 మంది మంత్రుల కమిటీ, తర్వాత 2 కలెక్టర్లను దానికి వినియోగించారు. దీని మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్కి సంతాపం జరపలేదు ప్రభుత్వం తరపున, అప్పుడు చంద్రబాబు ఉన్నాడు. దాని తర్వాత పివి నరసింహారావు చనిపోయినప్పుడు జరపలేదు. ఇప్పుడు రామోజీరావుకి ఎందుకు జరపాలి? రామోజీరావు అంతగా ఆంధ్రప్రదేశ్కి ఆయన ఏం చేశాడు? ఆయన ఒక వ్యాపారవేత్త, పత్రికలు నడిపాడు, మార్గదర్శనం నడిపాడు, ఇంకొకటి నడిపాడు. వీళ్ళు నిజానికి ఎన్టీఆర్ కానీ పివి నరసింహారావు కానీ తెలుగు ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ చాలా రకమైన సేవలు అందించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అనేక స్కీములు తీసుకురావడం, అనేక మార్పులు చేయడం, ఇవన్నీ చేశాడు. రూపాయికే బియ్యం ఇవ్వడం, ఇట్లాంటి అనేక విప్లవాత్మక మార్పులు ఎన్టీఆర్ తీసుకొచ్చాడు. ఇంకా పివి నరసింహారావు అయితే దేశంలోనే సంస్కరణలకు ఆద్యుడు ఆయన. అవన్నీ జరిగాయి. సో వాళ్ళిద్దరికీ చంద్రబాబు చేయలేదు. రామోజీరావుకి ఎందుకు చేశాడు అంటే, రామోజీరావు చంద్రబాబుకి హెల్ప్ అయి ఉండొచ్చు. చంద్రబాబుకి జగన్ను దించేయడంలో చంద్రబాబుకి విపరీతంగా హెల్ప్ అయింది ఈనాడు కానీ వాళ్ళ సంస్థలో. సో ఆ రకంగా రుణం తీర్చుకోవడానికి చంద్రబాబు ప్రజాధనాన్ని 5 కోట్ల ప్రజాధనాన్ని ఇలా వృధా చేయడం కరెక్ట్ కాదు అనేది కొంతమంది అభిప్రాయం. ఏదేమైనా ఇప్పుడు ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్గా లేదు కాబట్టి అవన్నీ గుసగుసలు తప్ప గట్టిగా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళు కాచుకునే పరిస్థితిలో ఉన్నారు, డిఫెన్సివ్లో ఉండారు. సో అఫెన్స్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు చంద్రబాబుకి. దానికి ఇట్ మే టేక్ సమ్ టైం. కాబట్టి పెద్ద విమర్శలు లేవు, కానీ ఇన్సైడ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదేంటంటే దీనికి సంబంధించిన ఒక యాడ్, ఫుల్ పేజ్ యాడ్, ముఖ్యంగా ఈనాడు జ్యోతులకి ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. మామూలుగా మన తెలుగుదేశం ఉన్నప్పుడు ఈనాడు జ్యోతులకి పండుగ, యాడ్లు బ్రహ్మాండంగా వస్తాయి. వైసీపీ ఉన్నప్పుడు సాక్షి పండుగ. సో అలాగే ఇప్పుడు 2 ఫుల్ పేజ్ యాడ్లు వచ్చినప్పుడు చంద్రబాబు ఫోటో ఒకటే ఉంది, కింద పక్కన కానీ ఎక్కడ కానీ పవన్ కళ్యాణ్ ఫోటో లేదు. అంటే ఇది ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. ఎందుకంటే ఇది సమాచార శాఖ ఇవన్నీ కూడా ఇప్పుడు లోకేష్ చూస్తున్నాడు కాబట్టి లోకేషే కావాలని చంద్రబాబుకి ఫోటో మాత్రం వేశాడు. ఎందుకంటే అధికారులు లోకేష్కి తెలియకుండా అధికారులు ఇలా వేస్తారా? సమాచార శాఖ అధికారులు, అందులో 5 మంది మంత్రులు కమిటీ ఉంది, వాళ్ళందరూ దీన్ని ఓకే చేస్తేనే కదా వెళ్తుంది. యాడ్ అంటే యాడ్ చూసి వీళ్ళకి ఇస్తారు కదా, వాళ్ళు చూసినప్పుడు ఇది ఓకే యాడ్, సెంటెన్స్లు కరెక్ట్గా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని యాడ్ వెళ్తుంది. ఇప్పుడు సెంటెన్స్ చూస్తే కూడా సుప్రభాత సూర్యుడ వందనం, మహోన్నత తేజమా వందనం, ఇట్లాంటివంతా పెట్టారు. ఇవన్నీ వాళ్ళు ఓకే చేస్తేనే కదా వెళ్తాయి. కాబట్టి క్లియర్గా ఇది లోకేష్కి తెలియకుండా జరిగే ప్రసక్తి లేదు. సో లోకేష్ని క్రాస్ చేసి మంత్రులు కానీ లేకపోతే అధికారులు కానీ వెళ్ళరు అనేది ఉంది. సో దానివల్ల జనసేనలో కూడా కొంత అసంతృప్తి ఉందని చెప్తున్నాను. నిన్న కూడా మనం ఒకటి చెప్పుకున్నాం. ఎందుకంటే మంత్రి పదవులు మంచివి ఇవ్వలేదు, సివిల్ సప్లైస్, తర్వాత సినిమాటోగ్రఫీ, ఈ 2 ఇచ్చారు. దుర్గేష్కి ఏమో సినిమాటోగ్రఫీ, తర్వాత నాదెండ్ల భాస్కర్ సివిల్ సప్లైస్ ఇచ్చారు. అదేమంత గొప్ప శాఖలు కాదు. రెండోది పవన్ కళ్యాణ్కి కూడా తను ఏం చేస్తున్నాడో ఎవడికి తెలియదు. పేరుకి 5 శాఖలు ఉన్నాయి కానీ పెద్దగా అవి ఇంపాక్ట్ కలిగించేవిగా కనబడలేదు ఇప్పటి వరకు అయితే. సో మరి పవన్ కళ్యాణే అవి కోరుకున్నాడు అని కూడా వినిపిస్తుంది. ఆయనైతే ఎక్కడ నేనే ఇవి కోరుకున్నానని చెప్పలేదు, కానీ పవన్ కళ్యాణ్ కోరుకుంటేనే అవి ఇచ్చారు. జనరల్గా పవన్ కళ్యాణ్కి హోమ్ లాంటిది ఇస్తారు, తన ఎఫెక్ట్ చూపిస్తాడని అనుకున్నారు. ఒక కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్కి వ్యవసాయం ఉన్నా పర్యావరణం ఉన్నా ఇష్టం కాబట్టి ఆ శాఖలు ఇచ్చారు. అట్లాగే సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఉంటాడు కాబట్టి ఆ శాఖ కూడా జనసేనకి ఇచ్చారు అన్నది ఒక అభిప్రాయం ఉంది. ఏదేమైనా మంత్రులు అయితే 3కి ఇచ్చారు. నామినేటెడ్ పదవులు ఇప్పుడు అక్కడే గొడవ వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఆయనకి ఇబ్బందులు ఏంటంటే, ఆయన తెలుగుదేశం వాళ్ళే 135 మంది గెలిచారు. సో 5 ఏళ్ళు అధికారం లేదు కాబట్టి చాలామంది అనేక ఇబ్బందులు వైసీపీ నుంచి పడ్డారు, జగన్ నుంచి.
సో వాళ్ళందరినీ అకామిడేట్ చేయాలి. మంత్రులుగా అకామిడేట్ చేయలేని పరిస్థితి, ఎందుకంటే లిమిటెడ్ నెంబర్ కాబట్టి. సో ఇప్పుడు నామినేటెడ్ పోస్టులలో అకామిడేట్ చేయాలి వాళ్ళని. అట్లాగే చాలామంది తెలుగుదేశానికి ఫండ్ ఇచ్చి ఆదుకున్న వాళ్ళు ఉంటారు ఈ 5 ఏళ్లలో. సో ఇలా రకరకాల పద్ధతుల్లో తెలుగుదేశానికి పనికొచ్చిన వాళ్ళు, జగన్కి యాంటీగా గట్టిగా పోరాడిన వాళ్ళు, ఆ క్రమంలో ఇబ్బందులు పడిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా ఏంటంటే 21 100% స్ట్రైక్ రేట్తో జనసేన గెలిచింది. సో రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు చంద్రబాబు ఈ స్థాయికి వచ్చేవాడా అన్న ఇది కూడా ఉంది మనకు. అది అనేకసార్లు చంద్రబాబే కూడా చెప్పాడు. నిజంగా కూడా అదే. ఒకప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నిజానికి ఒక నిస్తేజం నిర్వేదంలోకి వెళ్ళిపోయారు తెలుగుదేశం. అప్పుడు ఒక ఉత్సాహాన్ని క్రియేట్ చేసింది, మళ్ళీ ఒక బడ్జెట్ తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్, ధైర్యం చెప్పి నిలబడ్డం అవన్నీ. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ వల్లనే జగన్ యాంటీ ట్రెండ్ని కూడా బాగా పెంచడంలో పవన్ కళ్యాణ్. ఎందుకంటే చంద్రబాబు మీద ప్రజలకి అంత నమ్మకం లేదు. గతంలో ఆయన అనేక సార్లు హామీలు ఇచ్చి యూటర్న్లు తీసుకుంటున్నాడని. కానీ పవన్ కళ్యాణ్కి అధికారం ఇప్పటివరకు లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ నేను హామీ అని ప్రధానికి ఆయన హామీ ఇవ్వడం వల్ల ప్రజల్లో కూడా ఒక ఇది వచ్చింది. రెండోది పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు ఎక్కువ చేయడం వల్ల కూడా యాంటీగా జగన్కి యాంటీ ఇది పెరిగిందనేది ఇప్పుడు ఉన్న విశ్లేషణ. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది చంద్రబాబుకి బాగా ఉపయోగపడింది. ఆ రకంగా చంద్రబాబు వల్ల కూడా పవన్ కళ్యాణ్ కూడా మేలు జరిగింది. లేదంటే ఆయన 10 ఏళ్ళుగా ఆయనే గెలవని పరిస్థితి ఉంటే ఇవాళ ఒక్కసారిగా 21 మంది రావడం, ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోవడం, ఇవన్నీ ఖచ్చితంగా హెల్ప్ అయినాయి. కానీ ఇప్పుడు పదవుల పంపకంలో వీళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. సో అది జనసేన వాళ్ళు కోరుకున్న స్థాయిలో రాదు. రెండోది ఏమంటే ఉప ముఖ్యమంత్రి అనేది పేరుకే కానీ రాజ్యాంగబద్ధమైన పదవి అయితే కాదు. అదేదో ఊరికే ఉప ముఖ్యమంత్రి అని పేరు చెప్తారు తప్ప మనకి తెలంగాణలో ఇంతకుముందు కానీ ఆంధ్రాలో కానీ జగన్ ఉన్నప్పుడు కానీ ఉప ముఖ్యమంత్రులు అనేది ఎవరో కూడా ఎవరికి తెలియదు, పేర్లు తప్ప. ఇక్కడ కనీసం బట్టికి కూడా ఎటువంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనం చూసాం. ఆయన దళితుడని కింద కూర్చోబెట్టారు, 2-3 సార్లు మనకి వచ్చాయి. పేరుకే కానీ బట్టికి కూడా సపరేట్గా ఇక్కడ ఏమీ లేదు. జనరల్గా అంతే, ఉప ముఖ్యమంత్రి అంటే అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ముందు నుంచి కూడా బట్టిని ఫోకస్ చేసుకుంటూ వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. జగన్ ఒక్కడనే కాకుండా దళిత ఐకాన్కి సింబల్ లాగా ఆయన్ని ఫోకస్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబుకి లోకేష్కి ఉన్న ఇదేంటంటే ఈవెన్ తెలుగుదేశంలో కూడా పవన్ కళ్యాణ్కి మనం కానీ విపరీతమైన హైప్ ఇచ్చి చేసుకుంటూ వస్తే రేపు పొద్దున నెక్స్ట్ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు లోకేష్కి కానీ చంద్రబాబు ఒకవేళ ఆయనకి 80 వస్తాయి 2029కి, ఆయన యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది ఇప్పటి వరకు చూసుకుంటే. ఒకవేళ మళ్ళీ ఉంటే ఆయనే సీఎంగా రావడానికి ట్రై చేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ అప్పుడు డిమాండ్ చేసే అవకాశం ఉంది. జనసేన వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ కానీ కనీసం 2.5 ఏళ్ళు సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండాలని ఈసారి ప్రీపోల్ ఫ్యాక్ట్లో డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా మాకు ఒక 30 సీట్లు ఇవ్వండి, నేను సీఎంగా డిమాండ్ చేస్తానని పవన్ కళ్యాణ్ అనేకసార్లు అన్నాడు. లేకపోయినా మనం అధికారంలోకి వచ్చుండొచ్చు అనేది చాలామంది తెలుగుదేశం నాయకులు నమ్ముతున్నారు. ఎందుకంటే ఇది జగన్ వ్యతిరేక ఓటు. జగన్ వ్యతిరేక ఓటు అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా, బీజేపీ ఉన్నా లేకపోయినా మనం గెలుచుంటాం అన్న ఇది అయితే ఉంది. సో ఈ క్రమంలో ఇది లోకేష్ వల్ల ఇది జరిగింది. లోకేష్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ని పెంచకుండా చూసుకుంటున్నాడు. చంద్రబాబుకి ఇంకా కూడా భయం ఉంది, మళ్ళీ కూడా పవన్ కళ్యాణ్ అవసరం ఉంటుందని. కానీ లోకేష్ ఏమంటే పవన్ కళ్యాణ్ పెంచే కొద్దీ తనకి ఇబ్బంది అని ఫీల్ అవుతున్నాడు అనేది ఒక వాదన. అది కొంత లాజికల్గానే ఉంది. ఎందుకంటే లోకేష్ నెక్స్ట్ నాయకుడిగా అవ్వాలంటే ఈ 5 ఏళ్లలో తను ఎదగాలి కదా. తనకంటే పవన్ కళ్యాణ్ ఫ్రంట్లకి ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి ఒక కరిష్మా ఉంది ప్రజల్లో, లోకేష్కి లేదు ఆ కరిష్మా. సో లేనప్పుడు లోకేష్ పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా డౌన్ ప్లే చేయాలని అనుకుంటాడు. సో మేబీ ఇది కూడా అదేనా అనేది వాళ్ళు క్లారిఫై చేస్తే కానీ తెలియదు మనకు. ఓకే సార్, థ్యాంక్ యూ.